ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరోసారి ఈ ఆదికాండం పుస్తకం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం బైబిల్ నుంచి ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. భూమి మీద అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పును ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశముదొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బహుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకనులను, అడుసులకు ప్రతిగా మట్టి కీళ్లును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి మీద అంతటయు చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమున్నట్టు శిఖరమును గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఈరోజు మరి బైబిల్లో ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో మానవులు కట్టిన మరి ఈ యొక్క బాబేలు ఒక గోపురం. చాలా మందికి ఈ బాబేలు గోపురం గురించి తెలిసే ఉంటుంది కదండి. వీరి గోపురం ఒక ప్రత్యేకత మీరు చూస్తే, ఇది ఎంత ఎత్తుగా కట్టాలని వారు ఆలోచించారో మీరు చూస్తే, ఆకాశం ఉన్నంత శిఖరము గల ఒక గొప్ప గోపురమును కట్టుకొని. అంటే సాధారణంగా మనం ఏదన్నా ఇల్లు, ఒక పట్టణము, ఒక బిల్డింగ్ ఏదన్నా నియమిస్తే మరి 5 అడుగులు, 10 అడుగులు, 15 ఇక్కడి వరకు మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజులలో చూస్తే 100 స్టోర్లు, 150 స్టోర్లు, 200, 300 ఇంత స్టోర్ కూడా ఉంది కదండి. ఈ గోపురం ఎలాంటిదంటే ఆకాశము అంటే ఇంకా అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఈరోజు గోపురం లాగా మనం చూడొచ్చు. స్టాచ్యూ నియమిస్తున్నారు కదండి. ఈ స్టాచ్యూ చూసినట్టయితే మీ అందరికి తెలుసు కదండి. మరి స్టాచ్యూస్ ఉండడం జరిగింది, రైట్. మరి మన ఇండియాలో కూడా మరి పెద్ద స్టాచ్యూ ఉంది. మరి అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి గొప్ప స్టాచ్యూలు కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ ఎందుకండి? వారి మీద అభిమానంతోనా, లేకపోతే మేము ఇంత గొప్ప స్టాచ్యూని నియమించామని తెలియచేసుకోనికంటారా? సరే, ఒకసారి మనము దేవుడి ముందట మనం ఆలోచిద్దామండి. నిజంగా చాలా మంది ప్రజలు ప్రభు లేకుండా వారి జీవితంలో అనేకమైన విషయాలు వారు ప్లాన్ చేస్తుంటారండి. వారు చాలా మంది వారి జీవితంలో ప్రభు లేకుండా వారన్నీ ప్లాన్ చేసుకుంటారు. నేను ఇలా చదవాలి, ఇలా ఉద్యోగం చేయాలి, ఇలాంటి భార్యను కలిగి ఉండాలి, నేను ఈ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ దేశానికి వెళ్ళాలి, ఇలా రకరకాలుగా వారు ప్లాన్ చేసుకుంటారు. కానీ వారి ప్లాన్కి వేరుగా వారి జీవితం నడుచుకున్నట్టయితే వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు, దుఃఖపడుతుంటారు, నిజంగా చింతిస్తుంటారు. మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఒకరిని స్థాపించేది కూడా దేవుడు, ఒకరిని తగ్గింపు చేసేది కూడా దేవుడు. గొర్రెలు కాపరైన దావీదుని రాజుగా చేసింది దేవుడు, మరి యోసేపుని గవర్నర్గా చేసింది కూడా దేవుడు. మరి దేవుడు నిజంగా ఆలోచిస్తే ఆయన తగ్గించేది ఒకరిని తగ్గిస్తుండండి, హెచ్చించేది ఆయన హెచ్చిస్తున్నాడు. ప్రభువుకి అసాధ్యమైనది అనేటిది ఏమీ లేదు. మరి వాస్తవానికి మనం చూసినట్టయితే ఈ బాబేలు గోత్రము నియమించాలనుకున్నప్పుడు వీరు వారి యొక్క తలంపులతో, వాళ్ళ హృదయంతో వారు గొప్ప గోపురమును ఒకటి నిర్మించాలనుకున్నారు. నిజంగా ఇది మనిషి ఆలోచనలు, మనుషుల ప్రణాళిక ప్రకారము ఏర్పాటు చేసింది ఏదైనా కానీ దేవుడు అది జరగకుండా చేసినట్టయితే మనిషి ఎంతో దుఃఖిస్తుంటాడో, మనిషి ఎంతో బాధపడుతుంటాడు. అవునండి.
మీరు అనుకునే విధంగా మీ జీవితము కొనసాగించబోయినట్టయితే మీరు సంతోషంగా ఉంటారా? బాధపడతారా? ఏమండి? ఇది ఎప్పుడుదో బాబేలు ఆ! గోపురం గురించి మాట్లాడుతున్నట్టుంది కానీ, నేను మాట్లాడేది బాబేలు గోపురం గురించి కాదండి. మీ జీవితంలో మీరిలాంటి పట్టణముని నియమించుకోవడం జరుగుతుంది. అవునండి? ఈ గోపురంని ఎలా నియమించుకుంటారంటే, మీ ఆలోచనలతో, మీ శక్తితో, మీ బలముతో నియమించుకుంటున్నారు. నా జీవితంలో ఇలాంటి ఉద్యోగం కలిగి ఉండాలి. నేను ఇలాంటి చోటు వెళ్లి నివసించాలి. నాకు ఇలాంటి ఇల్లుంటే బావుంటుంది. నాకు ఇలాంటి కారు ఉంటే బావుంటుంది. నాకు ఇలాంటి భార్య కలిగి ఉంటే బావుంటుంది. ఇలాంటి భర్త ఉంటే బావుంటుంది. ఇలా మీరందరూ రకరకాలుగా ప్రణాళికలుగా ఊహిస్తూ మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మీ జీవితము ఊహించని విధంగా యాక్సిడెంట్ అయినట్టయితే మీ కుటుంబంలో, మీరు నిజంగా మీ భార్య మీకు డైవర్స్ అయినట్టయితే, మీరు ఊహించని విధంగా మీకు ఉద్యోగం మీరు పొందుకోనట్టయితే, మీరు అప్పుల పాలై మీరు దయనీయంగా అయినట్టయితే, మీరు ఎలాంటి హృదయం కలిగి ఉంటారు? ఏవండి? నిజంగా వీరెంతో ప్రణాళిక కలిగి వీరు ఆ ఒక్క గోపురము నియమించాలనుకున్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ గోపురం నియమించకుండా చేశాడో, వారు గోపురాన్ని నియమించలేకపోయారు. ఏవండి మీరు దేవుడు లేకుండా ఎన్నో ప్లాన్ చేసుకుంటున్నారా? ప్రభు లేకుండా మీరు మంచి ఉద్యోగం కలిగి ఉండాలనుకుంటున్నారా? ప్రభు లేకుండా మీరు మంచి సౌకర్యమైన ప్రాంతంలోనే నివసించాలనుకుంటున్నారా? నేను మీతోనే మాట్లాడుతున్నా. ప్రభు చేతిలో ఉందండి. ఒకరిని తగ్గింపు చేసేది, ఒకరిని హెచ్చింపు చేసేది. ప్రభు ఆ గోపురాన్ని కట్టకుండా చేసినట్టయితే ఎలా కట్టగలుగుతారు? దేవుడు మీరు ఆలోచించిన విధానం మీ జీవితం కొనసాగించకపోతే మీరేం చేయగలుగుతారు? మీరిప్పుడు బహుశా మంచిగా ఆలోచించుండొచ్చు. నేను అందరిలాగా కాదు. మంచి భర్తని వెతుక్కుందాం. నన్ను ప్రేమించే భర్త, నన్నిష్టపడే భర్త. అలాంటి భర్తని నువ్వు విడిచిపెట్టినట్టయితే ఏంటి? అలాంటి భర్తని వివాహం చేసుకున్నప్పుడు తను వివాహం చేసుకున్నాక సంవత్సరానికి 3 సంవత్సరాల తర్వాత ఆ భర్త చనిపోయినట్టయితే ఏం చేస్తావు? నీ జీవితం అంతా, నీ ప్లాన్స్ అంతా ఫ్లాప్ అయినట్టు అనిపిస్తుందా లేదా? అయ్యో! నేనెంత కష్టపడి నా జీవితాన్ని నేనెంతో మంచిగా చేయాలనుకున్నా. నా జీవితం ఎందుకిలా అయిపోయింది? నాకే దేవుడు ఎందుకిలా చేశాడు? ఏవండీ? మనము ప్రభువు లేకుండా మన జీవితాన్ని ఎంత మంచిగా చెయ్యాలనుకున్నా, దేవుడు సహాయం చేయకపోతే మన జీవితాలు అందంగా అవ్వవండి. నిజంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవాలని ఆ హృదయం లేకున్నా, దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు కాబట్టి అబ్రహాం ఆశీర్వాదం పొందుకోగలిగాడు. దేవుడు ఆ గోత్రాన్ని కూల్చివేసినట్టయితే, ఆ గోత్రం ఎంత గొప్పగా, ఎంత ఆకాశము శిఖరం వరే కట్టాలనుకున్నా, దేవుడు మరి అది కట్టనీయకుండా ఆపివేసినట్టయితే మీరేం చేయగలుగుతారు? ఈరోజు మీ జీవితంలో గూడా మీరెన్నో ప్రణాళికలు కలిగున్నారు. మీరెన్నో ఆలోచనలు కలిగున్నారు. మీ జీవితాన్ని ఇలా నడిపించుకోవాలి, ఇలా జీవించాలి, అలా ఉండాలి. కానీ మీ జీవితాన్ని కొనసాగించకుండా దేవుడు మీ జీవితంలో కష్టాల్ని, శ్రమల్ని, అనారోగ్యాన్ని అనుమతించినట్టయితే మీరేం చేయగలుగుతారు? ఏమండి మీరొకసారి ఆలోచించండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నట్టయితే ఎవ్వరు ఆపలేరండి. ప్రభు మిమ్మల్ని సహాయం చేయపోతే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే, మీరు ఎంత ప్రయత్నించినా మీ ప్రణాళికలో, మీ ప్లాన్స్ సక్సెస్ అవ్వలేవు. మీరు తెలుసుకోండి. చాలా మంది ఈ రోజుల్లో ప్రభువు లేకుండా వాళ్ళ జీవితంలో ఎన్నో ప్లాన్‌లు చేసుకుంటారండి. ఎన్నో ప్లాన్. మీరు ఆలోచించండి. చాలా మంది వాళ్ళ హృదయంలో వాళ్ళెంతో గొప్పవాళ్ళుగా ఉంటారు. ప్రభువు ఎంతో చిన్నగుంటాడు కాబట్టి, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అన్ని విషయాలు. నేనిలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇక్కడికెళ్ళాలి, ఇలా ఉండాలి అని. ఎవరి హృదయంలో అయితే ప్రభువు చిన్నగా ఉంటాడో, ప్రభువుని వారంతా గుర్తించరు. ప్రభువుని అంత లెక్క చేయరు. నిజంగా మనం ఒకసారి దేవుడి ముందట ఆలోచిద్దాం. మనము ఒకసారి బైబిల్‌లో మనం చూసినట్టయితే చాలా మందున్నారండి. నిజంగా ఒకసారి ఒక సేవకుడు తను
ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ గొప్ప సేవకుడు ఒక కుటుంబంలో ఉన్న ఒక సిస్టర్ తను రక్షించబడ్డది. తన భర్త రక్షించబడలే. ఎప్పుడైతే ఆ ఒక సహోదరుడు చూస్తే చాలా జ్ఞానం గల వ్యక్తి. మరి ఆ సహోదరుడు చూస్తే ముందుగా ఎన్నో తన జీవితం పట్ల ఆలోచనలు, ఉద్దేశాలు కలిగున్న వ్యక్తి. ఆ వ్యక్తితో సహవాసం చేయడం అంత సులభమైన విషయం కాదు. అయితే ఆ దైవజనుడు తన హృదయంలో ఆయన గురించి ఆయన ఆలోచించి, ఆ వ్యక్తి సహోదరుడు ఎంత తెలివైన వ్యక్తి, ఆయనతో నేను ఎలా సహవాసం చేయగలుగుతా? నేను సహవాసం చేస్తే ఆయన హృదయాన్ని ప్రభు వైపు తిప్పగలుగుతానా? ప్రభుని విశ్వసించగలుగుతాడా? అని దేవుడు ముందట ఆలోచించి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయడం జరిగింది. ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత కొన్ని దినములు అయిన తర్వాత ఒకరోజు ఆ సిస్టర్ గారు పాస్టర్ గారికి కాల్ చేశారు. పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నా సిస్టర్ చెప్పండి. పాస్టర్ గారు ఈరోజు మా భర్త సమయం ఉంది. మా భర్త మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కొంచెం మీరు మా ఇంటికి రాగలుగుతారా? పాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి? ఆ సిస్టర్ గారి భర్త నాతో మాట్లాడాలనుకుంటుండా? ఇంత తెలివిగల వ్యక్తి, అంత జ్ఞానం గల వ్యక్తి తను నాతోన నేనేం మాట్లాడగలుగుతా? నేనేం సావాసం చేయగలుగుతా? తనైనా నాతోనేం మాట్లాడాలనుకుంటుండని వెంటనే తను త్వరగా సిద్ధపడి వెళ్ళినప్పుడు ఆ సహోదరు హృదయము కొన్ని దినముల కిందట కలిసిన ఆ సహోదరు హృదయం పూర్తిగా వేరుగా ఉంది. తర్వాత ఆ సహోదరుడు వాక్యం విని పాప క్షమాపణ పొందుకొని రక్షించబడడం జరిగింది. తర్వాత పాస్టర్ గారు దేవుడు ముందట ఆలోచించారు. ప్రభువా, నిజంగా మీరు సహాయం చేయకపోతే ఎలా సహోదరుడు రక్షించబడగలుగుతాడు? ప్రభు మీరు ముందుగా పనిచేశారు ఆ సహోదరుడు రక్షించబడనికి. దేవుడు తనని జీవితంలో ఓడిపోయే విధంగా చేసి ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు పాస్టర్ గారు ఎప్పుడైతే పాప క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు సులభంగా ఆ దేవుడి మాటల్ని అంగీకరించగలిగాడు. నిజంగా ఇదే విధంగా దేవుడు పనిచేసి మన దగ్గరికి ఏదైనా తీసుకొచ్చినట్టయితే మనం ఆ పని చేయడము చాలా కష్టమైందా సులభమైందా? మీరు ఆలోచించండి. దేవుడు యోసేపు కోసం పనిచేసి యోసేపు గవర్నర్ అవనికి దేవుడు పనిచేసినట్టయితే యోసేపు గవర్నర్ అవ్వడం చాలా సులభమైంది. అదే మనము గవర్నర్ అవ్వాలనుకున్నట్టయితే అది అసాధ్యమైన పని. యోసేపు గవర్నర్ చేయాలని ప్లాన్ ఎవరిది? యోసేపుదా లేదా దేవుడుదా? దావీదు గొర్రెల కాపరైన దావీదుని రాజుగా చేయాలని ప్రణాళిక ఎవరిది? దావీదా లేదా దేవుడుదా? అబ్రహాంని అనేక జనులకు తండ్రిగా చేయాలని ప్రణాళిక ఎవరిది? అబ్రహాందా దేవుడుదా? రైట్. ఇప్పుడు నేను మీ గురించి అడుగుతాను. మీరు మంచి ఉద్యోగము సంపాదించుకొని సౌకర్యంగా జీవించాలని ప్లాన్ ఎవరిది? దేవుడుదా మీదా? మంచి ఉన్నతమైన వ్యాపారం కలిగి ఉండి ఎంతో ధనవంతుడు అవ్వాలనే ఒక హృదయం కలిగి ఉండడం, ఈ యొక్క ఆలోచన ప్రణాళిక దేవుడిదా మీదా? మంచి భార్యని భర్తని కలిగి ఉండే ఆ ఆలోచన కలిగి ఉండడం కూడా దేవుడిదా మీదా? ఏమండి, పాస్టర్ గారు ఇలా మీరు నేరుగా అడిగితే నేనేం చెప్పగలుగుతాను? ఇలాంటి ప్రశ్న మీద దేవుడిదా అంటున్నారు. మీరు అలా అన్నట్టయితే నేను చాలా కంగారు పడుతున్నా. లేదండి, ప్రభు హృదయం అయినట్టయితే ఎవరు ప్రభు హృదయాన్ని ఆపలేరు. దేవుడు యోసేపుని గవర్నర్ చేయాలనుకున్నట్టయితే ఎవరు ఆపినా యోసేపు గవర్నర్ అవ్వడం ఖాయము. దావీదుని దేవుడు ఇజ్రాయెల్ దేశం రాజుగా చేయాలనుకున్నప్పుడు సౌలు రాజు అయినా ఎవరైనా ఎంత వ్యతిరేకించినా చివరికి దావీదుని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశాడు దేవుడు. అదే విధంగా దేవుడు ప్రణాళిక లేకుండా మీరు ప్రణాళిక కలిగి ఉన్నట్టయితే మంచి ఉద్యోగం కలిగి ఉండాలి, మంచి వ్యాపారం కలిగి ఉండాలి, మంచి భర్తని భార్యని కుటుంబాన్ని కలిగి ఉండాలి. ఇది మీ ప్రణాళిక అయినట్టయితే దేవుడు కూల్చివేసినట్టయితే మీరేం మాట్లాడతారు? మీరేం సమాధానం చెప్తారు? దేవుడు మీకు సహాయం చేయనట్టయితే దేవుడు మీ ఆలోచనలు మీ ప్రణాళికలన్నీ కూల్చివేసినట్టయితే ఏ విధంగా అయితే బాబేలు గోత్రమును పూర్తిగా దేవుడు కట్టకుండా ఆపివేయడం జరిగిందో ఆ విధంగా దేవుడు మీ జీవితంలో పనిచేసినట్టయితే మీరేం మాట్లాడతారు?
అయ్యో ప్రభువా! అవును. ఇదెంతో దుష్టమైంది. దేవుడు లేకుండా మేమీ గోపురమును, మరి ఆకాశమంత ఎత్తైన గోపురము కట్టాలని ఆలోచన కలిగి ఉండడం ఎంతో దుష్టమైంది. అవును. దేవుడు లేకుండా మేము సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. దేవుడు లేకుండా మేము ఉద్యోగం కలిగి ఉండాలనుకున్నాం. దేవుడు లేకుండా మేము మంచి కుటుంబం నివసించాలనుకుంటున్నాం సంతోషంగా. ఇది బాబేలు గోత్రములానే ఉంది. చాలా మంది బైబిల్ చదువుతుంటారు. ఒకసారి చదివితే మీకు అర్థం కాదండి. 2, 3 సార్లు చదివితే అర్థం కాదు. మీరు బైబిల్ చదువుతుంటే లోతుగా ఆ! బైబిల్ మాట్లాడుతుంది అప్పుడిదెప్పుడో బాబేలు గోత్రం గురించి కాదు. ఈరోజు మనిషి ఆలోచనతో ఆ ఒక ఇటుకల్ని ఎలా తయారు చేస్తున్నారో, ఆ రాళ్ళని బదులు ఇటుకల్ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇటుకలకు వాళ్ళు నచ్చిన విధంగా వాటిని తయారు చేసి ఆ గోపురాన్ని కట్టనీకి ఉపయోగించబడుతున్నది. మట్టితోని. మీరు ఆలోచించండి. ఈరోజు మీరు మీ ప్రణాళికల్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఇటుకల లాంటి ఆలోచనలు, ఇటుకల లాంటి ఆలోచనలు ఒక్కొక్కటి మీరు నియమించుకుంటున్నారు. ఇలా నా జీవితాన్ని నడిపిద్దాం. ఇలాంటి ఉద్యోగం చేద్దాం. ఈ కాలేజ్‌లో వెళ్లి చదువుదాం. అబ్బాయిని వివాహం చేసుకోవాలి. నిజంగా మనిషి హృదయములో అనేకమైన ఆలోచనలు కలిగి ఉండడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు ముందట ఆలోచించినప్పుడు, మనిషి కలిగి ఉన్న ఆలోచనలో దేవుడు పూర్తిగా వాటిని వ్యతిరేకిస్తున్నాడండి. ఈరోజు ఎప్పుడైతే మనం ఈ బాబేలు గోపురంను మనం చూసినప్పుడు, ఇది దేని గురించో మాట్లాడట్లేదు. మనిషి ఎలా ప్రభు లేకుండా తను సొంత ఆలోచనల ప్రణాళికను కలిగి ఉండడం జరిగింది. ఈరోజు మీరు దేవుడు ముందట ఆలోచించండి. దేవుడు మీ పట్ల ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు? ఏమండి, దేవుడు ఏదైనా నియమించినట్టయితే ఆయన ఎప్పుడు ఇటుకలతోని, రాళ్లతో నియమించట్లేదు. మీరు ఒకవేళ బైబిల్‌లో మరి మొదటి పేతురు మరోసారి రెండో అధ్యాయం 5వ వచనం మీరు ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ స్పష్టంగా ఒక విషయము, మరి 5వ వచనము, దేవుడు మరి ఆత్మ సంబంధమైన మరి ఈ యొక్క పరిశుద్ధమైన ఒక ఇల్లుని, ఈ ఆత్మ సంబంధి ఇల్లు నియమించని దేవుడు ఏం చేస్తున్నాడంటే, సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుబడుచున్నారు. బైబిల్ ఏమంటుందంటే ఆత్మ సంబంధమైన మందిరం. ఏమండి, దేవుడు నియమిస్తున్నప్పుడు అంటే దేవుడు మన జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఉదాహరణ దేవుడు యోసేపు జీవితంలో ప్రణాళిక కలిగి ఉండడం జరిగింది. అది ఆత్మ సంబంధించింది. ఎందుకు దేవుడు గవర్నర్ చేయాలనుకున్నాడో, గవర్నర్ అవ్వడం ద్వారా, యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించనికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైనది. మీకు అర్థమవుతుందండి? దేవుడు స్థాపిస్తున్నాడు యోసేపుని. దావీదుని ఎందుకు రాజుగా చేయాలనుకున్నాడు? దావీదు ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని అందరినీ రక్షించనికి దేవుడు దావీదుని రాజుగా చేయాలనుకున్నాడు. మరి ఇది ఏం సంబంధించింది? ఆత్మ సంబంధించింది. వీటిని ఎలా నియమిస్తున్నాడు దేవుడు? రాళ్ల వలన ఏమండి? మరి శరీర సంబంధించింది ఎలా నియమిస్తున్నారు? ఇటుకల ద్వారా. మీ అందరికి అర్థమవుతుందండి? ఇటుకల ద్వారా నియమిస్తున్నారు. ఈ ఇటుకల ద్వారా నియమించేది ఏది నిలవదు. దేవుడు వాటిని అన్నిటినీ కూల్చివేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో దేవుడు పనిచేసినట్టయితే చాలా సులభమైంది. మన ఆత్మీయ జీవితంలో మనం పనిచేసినట్టయితే చాలా కష్టమైంది. చాలా మంది దేవుడు లేకుండా ఇలాగే వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటారు చాలా తెలివైన వాళ్ళు, చాలా బలమైన వాళ్ళు. నాకు బాగా చదువు ఉంది, నాకు బాగా జ్ఞానం ఉంది, నేను చాలా అందంగా ఉంటాను, ఇంకా నాకు నా లైఫ్ ఇలా చేసుకుందాం, వీళ్ళని వివాహం చేసుకుందాం, ఇలాంటి వాళ్ళ చోట నేను చదువుకుందాం, ఇక్కడెళ్ళి ఉద్యోగం చేద్దాం, ఈ దేశంకి వెళ్దాం. ఇలా మీరు ఎన్ని ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. బాబేలు గోపురాన్ని దేవుడు ఏ విధంగా కట్టడం ఆపేశాడు. ఇలా దేవుడు మీ జీవితంలో మీరు ఆలోచించిన ప్రణాళిక ప్రకారం మీ జీవితం కొనసాగించకుండా దేవుడు ఆపివేసినట్టయితే, మీ జీవితంలో ఊహించని విధంగా యాక్సిడెంట్ అయినట్టయితే, మీ జీవితంలో ఊహించని విధంగా అనారోగ్యం వచ్చినట్టయితే, మీ జీవితంలో ఊహించని విధంగా మీరు డైవర్స్ తీసుకున్నట్టయితే, అప్పుడు మీ ప్లాన్స్ అన్నీ ఏమైపోతున్నాయి? పూర్తిగా కొలాప్స్ అయిపోతున్నాయండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారా? అప్పుడు మీరు బాధపడతారా? అప్పుడు మీ హృదయం ఏంటి దేవుడి పట్ల?
అయ్యో, ఈ బాబేలు గోపురంని దేవుడు ఎందుకు ఆపివేశాడు? దేవా, నేను ఎంతో ఆలోచించాను. నేను కలెక్టర్ అవ్వాలనుకున్నా, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా, నేను మంచి భార్యం కలిగి ఉన్నా, ఇంత త్వరగా ఎందుకు తొలగించావు ప్రభువా? నేను ఎందుకు ఈ ఉద్యోగం సంపాదించలేకపోతున్నా, నేను ఎందుకు అబ్రాడ్కి వెళ్ళలేకపోతున్నా? ఇలా నువ్వు రకరకాలుగా ఆలోచించుండొచ్చు. ఆ ప్రణాళికని దేవుడు కూల్చివేసినట్టయితే మీరేం చేయగలుగుతారు? ఈరోజు ఈ హృదయము దేవుడిచ్చినట్టయితే వాటిని ఎలా నియమిస్తున్నాడు? రాళ్ల ద్వారా, సజీవమైన రాళ్ళు. దేవుడు అబ్రహాంని అనేక జన్లకు తండ్రిగా చేయాలనుకున్నట్టయితే ఎవ్వరు ఆపలేరండి. ఆ శరీరము సమస్యనే కాదు. మీ అందరికి అర్థమవుతుందా? ఫిలిప్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సువార్త ప్రకటించనికి. ఎప్పుడైతే ఫిలిప్ అరణ్యంలో వెళ్ళి సువార్త ప్రకటించే తీరు చూస్తే, అరణ్యంలో ఈ నపుంసకుడు, మీరు లోతుగా చూస్తే, ఈ నపుంసకుడు రథం మీద ఇథోపియా నుంచి యెరూషలేంకి వెళ్ళాడు. ఇదేదో 2-3 గంటల ప్రయాణం కాదండి. ఆ రోజుల్లో రథం మీద ప్రయాణించాలంటే 3 రోజులు, వారం రోజులు పడుతుంది. అంత దూరం ప్రయాణిస్తూ వెళ్ళి అక్కడ మరలా తిరిగి వస్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నాడు ఆ రథం మీద, రైట్? బైబిల్ చదువుతున్నప్పుడు రథం ఊగుతుంటుందా లేదా? ఊగుతున్నప్పుడు ఆ రథం బైబిల్ చదువుతున్నప్పుడు ఫిలిప్ అరణ్యంలో వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినప్పుడు అరణ్యంలో వెళ్ళి ఫిలిప్ ఆ అధికారితో మీరేం చదువుతున్నావు, మీకు అర్థమవుతున్నా అన్నప్పుడు ఫిలిప్ అలాంటి మాటల, మరి మీరు చూడండి, అధికారితో మాట్లాడిన అధికారి ఏం ఆలోచిస్తుండొచ్చు? ఈయన ఎవరు, ఇంత గర్వమైన వ్యక్తి, ఈయన ఎలా నాతో ఇలా మాట్లాడగలుగుతాడు, ఇలా ఆలోచిస్తుండొచ్చు కదా. కానీ మీరు ఆలోచించండి, దేవుడు సిద్ధపాటు చేశాడు ఆల్రెడీ నపుంసకుడు. ఆయన ఏం చెప్తున్నాడు? నాకు అర్థం చేసేవాళ్ళు లేకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటా? అది ఆ సమయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఆ సమయంలో ఆ అధ్యాయం చదువుతున్నా. మరి ఎంత ఈజీ చెప్పండి గాస్పుల్ చెప్పనీకి. యేసుక్రీస్తు గురించి వివరించనీకి ఆ కరెక్ట్ ఆ అధ్యాయం చదవడము, ఆ సమయంలో ఫిలిప్ కలవడం, ఫిలిప్ సువార్త చెప్పి రక్షించబడి బాప్టిజం పొందుకోవడం. ఏమండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకుంటే మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు పని చేస్తాడు. ఆయన పని చేసిన చోటు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆత్మలు రక్షించబడుతుంది. ఆమేన్. మనం ఏం చేసినా జరగదండి. మన ప్రణాళిక, మన ఉద్దేశము ఇది దేవుడి నుంచి వచ్చింది కాకుండా మనం వచ్చినట్టయితే మనం పని చేయాలి. ఆ ఇటుకలు ఎవరు తయారు చేస్తున్నారు? వాళ్ళే కదా తయారు చేస్తున్నారు. ఎవరు కష్టపడుతున్నారు? వాళ్ళే కదా కష్టపడుతున్నారు. ఇది మీ ప్లాన్ అయినట్టయితే ఎవరు కష్టపడాలి? మీరే కదా. ఎవరు ప్రయాసపడాలి? మీరే కదా. ఈరోజు చాలా మంది గొప్ప సేవకుడు అవ్వాలనుకుంటున్నారు. నేను అడుగుతాను, గొప్ప సేవకుడు అవ్వాలన్న ఆలోచన ఎవరిది? మీదా? దేవుడిదా? దేవుడిదంటారా? దేవుడిదేనట్టయితే మరి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? మీదేనట్టయితే మీరు పని చేస్తారు. నేను గుర్తించబడాలా ప్రజల్లో, అయ్యో నన్ను వాళ్ళు వీళ్ళు తృణీకరించొద్దు, నేను ఆత్మీయునని కనబడాలా, మీరు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళని గొప్ప సేవకుడిగా చేయాలని దేవుడు ప్రణాళిక అయినట్టయితే ఎవ్వరు ఆపలేరండి. దేవుడు మిమ్మల్ని స్థాపించినట్టయితే ఎవరండి మిమ్మల్ని కూల్చివేసేది? దేవుడు దావీదుని స్థాపించినట్టయితే దావీదుని వ్యతిరేకించేది ఎవరండి? సౌలు రాజుని తొలగించిన దేవుడు, దావీదు రాజుని స్థాపించిన దేవుడు. యోసేపుని గవర్నర్‌గా చేసింది కూడా దేవుడే. ఈరోజు మీరు ఆలోచించండి. మీ హృదయంలో దేవుడిని మీరు విశ్వసించడం నేర్చుకోండి. మీ హృదయంలో దేవుడిని నమ్మటం నేర్చుకోండి. ఈరోజు దేవుడి హృదయం ఏంటి మీ పట్ల? దేవుడు మీ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? దేవుడు మన ఆత్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. చాలా మంది దేవుడు లేకుండా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలనుకుంటారు. చాలా మందికి సమయం లేదు, వాక్యం విననీకి సమయం లేదు, దేవుడి హృదయం తెలుసుకోనీకి సమయం లేదు, బైబిల్ చదవనీకి సమయం లేదు. ఇలా వాళ్ళు ఆత్మీయ జీవితం జీవిస్తూ వాళ్ళు ఎన్నో ప్లాన్స్ కలిగి ఉండి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, ఈ బాబేలు గోపురము సరిగ్గా కట్టాలని వారు ఆలోచనలన్నీ బాగా జరగాలని దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. నన్ను క్షమించండి, మీకు ఇలాంటి వర్తమానం నేను అందిస్తున్నందుకు. ఏం చేయమంటారు? బాబేలు గోపురం గురించి ఇలా మాట్లాడుతుంది బైబిల్. మీ ఆలోచన ప్రకారం దేవుడు లేకుండా ఏర్పాటు చేసిన ప్లాన్స్ అన్ని దేవుడు అన్నిటి కొలాప్స్ చేస్తాడు. మీరు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా అది సక్సెస్ అవ్వకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు లేడు అక్కడ.
దేవుడు లేనిది ఏదైనా కూల్చివేస్తాడు. దేవుడు ద్వారా సేవకుడు అవ్వడం వేరు, మనంతట మనం సేవకుడు అవ్వడం వేరు. హామాను హెచ్చించబడ్డాడు, హామాన్ని తగ్గింపు చేసిన దేవుడు. మొర్దెకై ఎప్పుడు ఆ స్థానాన్ని కోరలేదు. దేవుడు మొర్దెకైని పరిపాలించే వ్యక్తిగా స్థాపించాడు. మరి మీరు ఆలోచించండి. వాస్తిని తగ్గింపు చేస్తుంది దేవుడు, ఎస్తేర్ని స్థాపిస్తుంది దేవుడు. ఒకరిని తగ్గింపు చేయడం, ఒకరిని హెచ్చింపు చేయడం, ఒకరిని స్థాపించడం, ఒకరిని తొలగించడం ఎవరు చేస్తున్నారు? ఎవరండి మీ ప్లాన్స్ ని ఆపుతున్నారు? మనిషా? ఆ మనిషి వల్ల ప్లాన్ ఆగిపోతుందా? వాళ్ళెవరో వీసా ఇవ్వలేదు కాబట్టి మీరు వెళ్ళట్లేదా? వాళ్ళెవరో ఇంటర్వ్యూ బాగా చేయలే కాబట్టి మీకు జాబ్ రాలేదా? లేదా ఎగ్జామ్ మీకు చాలా టఫ్ వచ్చింది కాబట్టి మీకు జాబ్ రాలేదా? ఏంటండి మీరు మాట్లాడేది? ఎప్పుడండి మీరు దేవుణ్ణి గుర్తిస్తారు? మీరు ఇంకెప్పుడండి దేవుణ్ణి గుర్తిస్తారు? నేను మీతోనే మాట్లాడుతున్నా. దేవుడు మీతోనే మాట్లాడుతుండవు. దేవుడు మీకే తెలియజేస్తున్నాడు. దయచేసి దేవుడి గోపురాన్ని కూల్చివేసినట్టయితే మీరు దేవుడి ముందట ఆలోచించి మరలా దాన్ని నియమించాలని చూడకండి. మరలా దాన్ని మరలా కట్టాలని చూడకండి. దేవుడు వారినందరినీ మరి కట్టనీయకుండా వారినందరినీ చెదరగొట్టే విధంగా చేశాడు. సహోదరులారా, ఈరోజు దేవుడు మీకోసం పనిచేసినట్టయితే ఏమి సమస్య కాదు. దేవుడు మీకోసం పనిచేయనట్టయితే మీరెంత ప్రయత్నించినా వేస్టే, మీరెంత తపన పడినా వేస్టే, మీరెంత ప్రయాసపడినా వేస్టే. ఏంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు? మరి అవును కదా, మీకోసం దేవుడు పనిచేస్తే అది కలిగి ఉండడం సులభమైంది కదా. మీరు వాటి కోసం మీరెంత ప్రయత్నించినా దేవుడు పని చేయకపోతే మీరేం చేస్తారు? నేను మాట్లాడుతుంది ఆ మనిషి సహాయం చేస్తాడా లేదా కాదండి. దేవుడు మీకు సహాయం చేస్తుండా లేదా? మీ వ్యాపారంలో దేవుడు సహాయం చేస్తున్నాడా? మీ ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తున్నాడా? మీ ఇంటర్వ్యూలో దేవుడు సహాయం చేస్తున్నాడా? మీరు చదువుకునే విషయంలో దేవుడు సహాయం చేస్తున్నాడా? దేవుడు మీకోసం సహాయం చేస్తే మీకు ఆ ఉద్యోగం ఎందుకు రాదు? ఆ వ్యాపారం ఎందుకు బాగా జరగదు? కానీ మీ హృదయంలో దేవుడు ద్వారా ఆ నియమించబడుతున్న రాళ్ళు కాదండి, జీవం గల ఆ రాళ్ళు కాదండి అది మందిరం నియమించేది. మీ ఆలోచన. ఎందుకు మీరు మంచి బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఆత్మల్ని బాగా రక్షించనీకి డబ్బు సంపాదించాలా? లేదా మంచి ఇల్లు కట్టి, మంచి ఫ్యామిలీ, మంచి సెటిల్ అయ్యాలనుకుంటున్నారా? ఎందుకంటే మీకు మంచి జాబ్ కావాలి. పాస్టర్ గారు ఆత్మల పట్ల చాలా భారం ఉంది. ఒక మంచి జాబ్ ఉన్నట్టయితే అనేకుల్ని రక్షణ వైపు నడిపియచ్చా? ఇది దేవుడి హృదయమా? నిజంగా దేవుడు ఇచ్చాడా? అయితే దేవుడు నెరవేరుస్తాడు. మీరెందుకు డబ్బులు పెట్టి, లంచం పెట్టి, ఇది చేసి, అది చేసి, ఎందుకు ఉద్యోగం కోసం మీరు తపన పడాలి? అవునా కాదండి? దేవుడు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడు. దేవుడు చేయాలనుకుంటే దేవుడు చేస్తాడు. రైట్? ఈరోజు ఆ ఇటుక పని మనిషి పనికి సాదృశ్యంగా ఉంది. మీరు కొంచెం పని చేసినా దేవుడు అసౌకర్యంగా ఉంది. దేవుడు మన జీవితంలో సౌకర్యంగా పనిచేసే విధంగా చేయాలి. మీ అందరికి అర్థమవుతుందండి? దయచేసి మీ ప్రణాళిక, మీ ఆలోచనలన్నీ పడేసివేసి, దేవా మీరేం చేయాలనుకుంటున్నారు? దేవా మీరెలా పని చేయాలనుకుంటున్నారు? దేవా మీరెలా సాయం, ఇలా దేవుడు పని చేయడం కరెక్ట్ అండి, మీరు కాదు. దేవుడు పని చేసినట్టయితే మీ జీవితం ఊహించని విధంగా ఎంతో అందంగా ఉంటుంది. ఆమేన్. నిజంగా మీరు దేవుడు ముందట ఆలోచించి, దేవుడు యజమానిగా ఉండి మీ జీవితంలో పనిచేయనికి మీరు అనుమతిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడు యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఈరోజు సజీవమైన రాళ్ళని నియమించేది ఎవరు? ప్రభా ఈరోజు మా ఆలోచనతో ఈరోజు మా జీవితాన్ని మేము కట్టుకుంటున్నామా? మా ఆలోచనతో మా కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నామా? ఇదెంతో దుష్టమైంది ప్రభా. నిజంగా సజీవమైన రాళ్ళనితో మీరు నియమించినట్టయితే అది ఎవ్వరు కూల్చివేయలేరు. అబ్రహాంని అనేక జనులకు తండ్రిగా చేయాలనుకుంది మీరే. పేతురుని మనుషులు బట్టి జాలరుగా చేయాలనుకుంది మీరే. ప్రభా ఆ సంఘము నియమించాలనుకుంది మీరు ప్రభా పేతురు ద్వారా. ఈ రోజు తండ్రి మా నుంచి వచ్చింది ఏదైనా కానీ అది జరగదు, ఎన్నటికీ అవ్వదు. ఎందుకంటే మనిషి నుంచి, మనిషి కష్టము, మనిషి ప్రయత్నం నుంచి వచ్చింది. ప్రభా నిజంగా అది ఎన్నటికి జరగదు. మా జీవితం మేము ఎలా చెప్పగలుగుతాం మా జీవితం ఎప్పుడు బాగుంటుందని? మాకు తెలియదు ప్రభా. ఎప్పుడు అనారోగ్యంతో బాధపడతామో, ఎప్పుడు మా జీవితంలో యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, మేము ఎప్పుడు ఉద్యోగం కోల్పోతామో తెలియదు, ఎప్పుడు మాకు సమస్య వస్తుందో తెలియదు, ఎప్పుడు మేము ఇల్లు కలిగి ఉండి మా ప్రాణాలని కోల్పోతామో తెలియదు ప్రభా. ఎంత బుద్ధిహీనం ప్రభా. దేవుడు లేకుండా మేము అన్ని నియమించాలనుకుంటున్నాం ప్రభా. నిజంగా ఈ బాబేలు గోపురం ద్వారా మా హృదయాలు మేము సరి చేసుకొని ఇప్పుడు తండ్రి మేము దేవుడు కలిగి జీవించడం ప్రాముఖ్యమైనదని గ్రహించి
దేవుడి ద్వారా మేము ఆత్మీయ జీవితం ప్రారంభించినట్టయితే మా ద్వారా అప్పుడు దేవుడు ఆ జీవం గల రాళ్లతోని ఆయన చిత్తం నెరవేర్చే పని చేస్తాడని ఆశిస్తూ అలాంటి గొప్ప ఆశీర్వాదం దయచేయమని అడుగుచున్న ప్రభు. మరోసారి మీరు ఇచ్చిన అవకాశం బట్టి ఎంతో వందన చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ ఆదికాండము మరి ఈ సిరీస్ ద్వారా మీరందరూ ఆశీర్వదించబడినట్టయితే దయచేసి ఇది మీరు అందరికీ షేర్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వాక్యం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆశిస్తున్న చాలామంది మీరు సువార్త ప్రకటించే వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ బహుగా ఆశీర్వదించబడతారు. థ్యాంక్ యూ.